ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్, కేబిహెచ్పి, సోమాజిగూడ, సుచిత్ర, హన్మకొండ, కొత్తపేట్, చందనగర్, ఖమ్మం. పెహల్గాం దాడి తర్వాత భారత్ ఎప్పుడెప్పుడు ఎదురు చూసిన ఆ క్షణం రానే వచ్చింది. పాకిస్తాన్ పైన ఒక ధీర వనితలు ఇద్దరు పాకిస్తాన్ పైన యుద్ధం ప్రకటించి మొత్తం 9 పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలను సమూలంగా నాశనం చేసిరు. ఇప్పుడు ప్రస్తుతం ఇద్దరు మహిళలు ఎవరు, అసలు ఏంటి వారి అనేది బాగా హాట్ టాపిక్గా మారింది. మనతో కొంతమంది మహిళలు ఉన్నారు. ఈ యొక్క పాకిస్తాన్ పైన దాడి చేయడంలో ఇద్దరు ధీర వనితలు ఉన్నారని మహిళలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఒకసారి మనం మాట్లాడదాం. మనతో కొంతమంది మహిళలు ఉన్నారు. మేడం చెప్పండి, పాకిస్తాన్ చేస్తున్న కుయుక్తులను ఇద్దరు ధీర మహిళలు మీకు తెలుసు అనుకుంటా, వారి కుట్రలన్నింటినీ భగ్నం చేశారు. ఎలా చూస్తున్నారు మీరు ఒక మహిళగా? ముందుగా పెహల్గాం అటాక్ జరిగిన నాడు వాళ్ళు అన్నారండి మహిళలతోటి, వెళ్ళి మీ మోడీకి చెప్పండి అని. అంటే మహిళలని వాళ్ళు చాలా చిన్న చూపు చూశారు ఆ రోజున. కానీ ఆ మహిళలు కార్చిన కన్నీరు ఇవాళ అగ్నిగా మారింది. అగ్నిగా మారి ఇద్దరు ధీర వనితలు, మన సోఫియా ఖురేషీ గారు, అట్లనే వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ గారు ఈ ఆపరేషన్ని చేపట్టారు. చాలా గర్వంగా ఉందండి మహిళలుగా మాకు. యావత్ భారతదేశం చాలా గర్వపడుతుంది. వాళ్ళిద్దరూ ఇంత పెద్ద ఆపరేషన్ చేసి ఉగ్రవాదులను మట్టున పెట్టారు. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమేనండి. ఇలాంటి దాడులు ఇంకా ఎన్నో చేస్తాము. ఉగ్రవాదం అనేది మొత్తం ప్రపంచ చరిత్రలో లేకుండా చేయాలనేది భారత్ యొక్క ఆకాంక్ష. ఫస్ట్ థింగ్ జై హింద్ అండి. పహల్గామ్ అటాక్ ఇది ఏమి ఫస్ట్ టైం జరిగింది ఏం కాదు. ఇంతకుముందు కూడా టెర్రరిస్ట్ అటాక్ జరిగాయి. కానీ ప్రతిసారి హిందువుల మీద జరగడం అనేది ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది, కొత్తగా ఏం కాదు. కానీ సెక్యులరిజం హిందూ అని ఒకటి వచ్చింది చూడండి. మనమే కదా, మన వాళ్ళే కదా, చంపింది టెర్రరిస్ట్ కదా అన్న ఒక ఉద్దేశంతో వదిలేస్తూ వచ్చారు ఇప్పటి వరకు. అప్పుడు వరకు ఉన్న పార్టీస్ గురించి మాట్లాడదలుచుకోవట్లేదు. కానీ వాళ్ళు కొంచెం నెగ్లిజెన్స్ అనేది చూపించారు మన సైడ్ నుంచి. ఈసారి వచ్చింది మోదీ government, and I'm very proud to say I have voted for him, and as a Hindu I feel really proud. ఆయన ఒక ఎలాంటి ఇది తీసుకొచ్చాడంటే ఒక ధైర్యాన్ని నింపారు నాకు తెలిసినంత వరకు. అండ్ ఈ పెహల్గామ్ అటాక్కి వెళ్ళిన వాళ్ళు కూడా లేడీ వారియర్స్, ఐ రియలీ సెల్యూట్ దెమ్. అండ్ ఇంకొకటి ఏంటంటే, హిందూ మీద జరిగిన దాడి ఇంకా జరగకూడదు. మన హిందుత్వాన్ని మనం కూడా కాపాడుకోవాలి. ఇది జరిగిన తర్వాత ఇప్పటికైనా కొంచెం బుద్ధి తెచ్చుకొని మన కల్చర్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. అండ్ మోదీ గవర్నమెంట్కి నేను ఇంకొకసారి థ్యాంక్స్ చెప్తున్నా. ఎవడైతే దరిద్రుడు చెప్పాడు కదా వెళ్ళి మోదీకి చెప్పుకోమని, వాడికే చెప్తున్నా, వెళ్ళే మోదీ నువ్వు పైన ఉంటావు నాకు తెలిసి చచ్చిపోయి. ఇప్పటికే మోదీకి చెప్పాము, మోదీ వచ్చి నిన్ను మట్టును పెట్టాడు. ఓకేనా? జై హింద్. మన్యం పుణ్యం తెలియని జంట వాళ్ళు ఎన్నో కళలతోటి వాళ్ళు బయలుదేరినారు ఏదో సరదాగా గడుపుదామని. అలాంటి జంటను కూడా అసలు హతమార్చేసిండ్రు. ఆడదానివని నిన్ను వదిలేస్తున్నా అని ఆ అమ్మాయిని చంపేశారు. ఆడదానిని వదిలేస్తున్నా అన్నదే అది మన హిందూ ధర్మానికి ఒక స్త్రీ శక్తిగా ఆమె వచ్చి మళ్ళీ అదే ఒక కాళీ మాతలాగా ఇద్దరు వెళ్ళి అక్కడ అటాక్ చేయడం జరిగింది. దానికి మన భారతదేశము, మన హిందూ సంప్రదాయము అన్నీ మనకు అండగా ఉన్న మన భారత యావత్ ప్రపంచానికి కూడా వీళ్ళు చాటి చెప్పిన ఆ ఇద్దరు మహిళలు, వాళ్లకు నా జోహార్లు. ఇప్పటి వరకు మన భారత్ కేవలం టెర్రరిస్టుల స్థావరాలను మాత్రమే మట్టు పెడుతూ వచ్చింది. ఇప్పుడు సింధూర్ 2.0 ఇవాళ మనం చూసినట్టయితే సింధూర్ 2.0 ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. మీరు ఇక్కడ ఒకటి గమనించాలి, మనం టెర్రరిస్ట్ స్థావరాలను మాత్రమే కొల్లగొడుతూ ఉంటే అక్కడ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. ఒకవేళ వాళ్ళు టెర్రరిస్టులకు అగెయిన్స్ట్ అయితే వాళ్ళు ఎందుకు ఆర్మీ ద్వారా మనకి సమాధానం చెప్పాలని చూస్తున్నారు, మొదటిది. రెండవది, చనిపోయిన టెర్రరిస్టుల అంతిమ సంస్కారాలకి అక్కడ టెర్రరిస్టులు ఆర్మీ కలిసి వెళ్ళారండి. దీనితో మనకు అర్థమైపోతుంది ఏంటి అంటే, పాకిస్తాన్ మొత్తం టెర్రరిస్ట్ స్థావరం మాత్రమే, అక్కడ ఆర్మీ లేదు, మొత్తం టెర్రరిస్టులే. కాబట్టి టెర్రరిజం అనేది అసలు లేకుండా చేయాలి. దీనికి మనం యావత్ భారతదేశం మన ప్రభుత్వంతో ఇప్పుడు కుల లేదా రాజకీయ ఇలాంటి విభేదాలు లేకుండా మనందరం ఒక్కటిగా నిలిచి మన సైన్యానికి, మన భారత ప్రభుత్వానికి మనం అండగా నిలవాలి. అలాగే దేశం లోపల కూడా చాలామంది మనకు శత్రువులు ఉన్నారండి. ప్రో పాకిస్తాన్ అంటూ, పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసుకుంటూ మన భారతదేశంలో ఉంటూ ఈ మట్టి మీద పుట్టి ఈ మట్టి ఇచ్చే అన్నాన్ని తింటూ వాళ్ళు దేశద్రోహులుగా మారుతున్నారు. కానీ ఇప్పుడు నేను ఒకటి గమనిస్తున్నది ఏంటంటే, ఇప్పటికైనా కశ్మీర్లో ఉన్న యువత గనక కళ్ళు తెరిచి చూస్తే పాకిస్తాన్ ఎట్లాంటి దుశ్చర్యలకు పాల్పడుతూ ఉంది, వాళ్ళను బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని టెర్రరిస్టులుగా
శత్రువులుగా ఎట్లా మారుస్తుంది, వాళ్ళకు ఎడ్యుకేషన్ అందకుండా ఎట్లా చేస్తుందని గమనించి వారు ఎడ్యుకేషన్ కనుక తీసుకొని వారు రియలైజ్ అయితే కనుక మళ్ళీ మనం మన కాశ్మీర్ను చాలా అందమైన భరతమాత బొట్టుగా మనం ఎలా అయితే కొలుస్తామో అలా మనం మళ్ళీ చేజిక్కించుకోవచ్చు. అండ్ ఇది రైట్ టైం అండి, మనం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మన చేతిలోకి తీసుకోవడానికి. దీనికి నేను భారత జాతి యావత్ మొత్తం మన ఆర్మీకి జోహార్లు చెప్తూ వాళ్ళ వెన్నంటే ఉంటామంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ప్రతి భారతీయ పౌరుడు గర్వించదగ్గ విషయం ఏంటంటే ప్రధాని మోడీ తీసుకున్న ఈ ఆపరేషన్ సింధూరం అనేది చాలా దేశం గర్వించదగ్గ విషయం. ప్రతి దేశం మనకి సపోర్ట్గా ఎందుకు ఉంది అంటే మనం చేసే పనిలో నిజాయితీ ఉంది కాబట్టి మనం ఏ ప్లాన్ లేకుండానే చేస్తే పాకిస్తాన్కి ఇంత చుక్కలు చూపించాం. ప్లాన్తో వెళ్తే పాకిస్తాన్ అనేది ప్రపంచ పటంలో ఉండదు. కాబట్టి పాకిస్తానీలు ఇప్పటికైనా వాళ్ళు తప్పు తెలుసుకొని మారాలని. పహల్గాం మీద దాడి చేయడం అనేది చాలా బాధాకరమైన విషయము. వాళ్ళు టూరిస్టు వాళ్ళని కాకుండా సైనికులను కూడా చాలా దారుణంగా కిరాతకంగా చంపుతున్నారు. ఇది అత్యంత పాశవికమైన చర్య. మన దేశము మీద చాలా దేశాలు చాలా మంచి ఒపీనియన్తో చూస్తున్నాయి. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ అనేది చాలా దారుణంగా చంపడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. సామాన్య పౌరుల మీద విచక్షణ రహితంగా బార్డర్లో ఉన్న వాళ్ళని కూడా అత్యంత దారుణంగా పాశవికంగా చర్యలు చేయడం జరుగుతుంది. ఈ విధమైన ఘటనలను ఖండించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఏదైతే మన భారత పౌరులపైన కానీ సైనికుల మీదనే కానీ దాడి చేయడానికి మాత్రం ఉగ్రవాదులే కాకుండా పాకిస్తాన్ ఒక ప్రభుత్వం కూడా దానికి పాటుపడుతుంది. ఈ విధంగా చర్యలు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయము. మత ప్రచారంతో భాగంగానే ఈ దాడులు అనేవి జరుగుతున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.